గోవింద 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 గోవింద. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే క్షిప్రగణపతయే నమో నమః. అన్నమయ్య యొక్క కీర్తన రాస్తాడు. మహాలక్ష్మీదేవి విష్ణువుతో సరసమాడబోయి ఈయనతో సరసం మహాప్రమాదం అన్నది. సరసానికి పోయి మైమరచిపోయి అంటే పరమాత్మని మరిచిపోయి సరసమాడేవా అమ్మో మహాకష్టం. ఇందుముఖి నిన్ను కౌగిలించి లోపలి జగము కందునని నీ బిగువు కౌగిలే వదిలే అన్నాడు. ఇక్కడ గట్టిగా పట్టుకుంది ప్రేమగా విష్ణువుని అంటే వెంకటపతిని పద్మావతి పట్టుకుంది. గట్టిగా పట్టుకోగానే ఆయనకేం బాధలేదు, ఆయన లోపల ఉన్న లోకాలు కందిపోయేట వెంటనే వదిలేసింది. ఇక్కడ అంతేకాదు నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల కలయ చీకట్లైన గ్రక్క నినువదలే అన్నాడు అన్నమయ్య. శృంగార కవిత్వం అంటే ఇంత హైస్థాయిలో ఉండాలి, అంత ఉదాత్తంగా చెప్పాడు. సరదాగా కళ్ళు మూస్తే లోకం చీకట్లు అయిపోయిన వెంటనే విడిచిపెట్టేసి చాలు చాలును భోగ సమయమున మైమరపు పాలు పడునట ఏటి బ్రతుకు రావోరి అన్నాడు. సరదాగా సరసంగా ఇంత వినోదాలు చేద్దామన్నా లాభం లేదయ్యా అనుకుంది ఆవిడ. అక్కడ లక్ష్మీనారాయణలేనా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులైనా తత్వం ఒక్కటే. ఎందుకంటే ఈ కథలో తగిన ఆంతర్యం పరిశీలించండి. ఆవిడ కళ్ళు మూయడం ఏంటండి, లోకాలు చీకట్లయిపోవడం అండి ఏంటండి, అది కాదు ఇక్కడ అర్థం. విశ్వమే విశ్వేశ్వరుడు, అది ఇందులో చూపిస్తున్న అంతరార్థం. అనంతమైన విశ్వేశ్వర తత్వాన్ని ఒక రూపంగా మన వాళ్ళు దర్శింపజేశారు. సూర్యచంద్ర అగ్నుల ఆయన నేత్రములు, ఆ మూడే జగత్తుకి కారణములు. ఆ మూడు మూసిగానే ప్రళయం ఏర్పడిపోయింది. వెంటనే అమ్మవారు అయ్యయ్యో అపచారం జరిగిపోయింది అంటే ఆ పాపం వల్ల నువ్వు నల్లగా అయిపోయి చూడన్నాడు. అయితే మనం ఎన్ని పాపాలు చేయలేదు, మనం అలా అయిపోతున్నామంటే ఇంకెన్నెన్ని అవుతున్నామో మనకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే అతి పుణ్యాత్మునికి పాపదోషం సంక్రమించిన వెంటనే ఏదో మార్పు కనబడుతుంది. అయితే అమ్మవారికి పాపమా ఇదొక ప్రశ్న. ఎందుకంటే మన అన్ని ప్రశ్నలే హాయిగా విని వెళితే ఏ బాధ లేదు, ప్రశ్నలు వదలవు. అమ్మవారికి పాపం ఏంటండి అంటే ఈశ్వరుడైనా సరే లోక నియమాలు తాను ఏర్పరిచినప్పుడు వాటికి భంగం కలిగితే తాను వాటిని పాపంగా స్వీకరించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఆయనకు అంటించుకుంటాడు. అది తేడా ఇక్కడ. మనకైతే అంటేస్తాయి, ప్రవేశిస్తాయి, అంటించుకుంటాడు. అందుకే తాను కూడా బ్రహ్మదేవుడు అబద్ధమాడేడని చెప్పి ఒక తలకాయ లాగేసి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందని కాలభైరవుడి లోపల వెళ్ళాడు. అవునా లేదా? విష్ణువు కూడా రావణ సంహారం చేసి హత్యాపాతకం పోవాలని చెప్పి ఆయన ఒకటి చేశాడు. అలాగే భృగుపత్తిని సంహరించినందుకు విష్ణువు కూడా ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేశాడని చెప్పారు. వాళ్ళకేంటండి పాపాలు అనకూడదు. మనకు ఆదర్శం చూపించడం కోసం వాళ్ళు కూడా వీటిని పాటిస్తారు. వాళ్ళకి అంటవు, ఆదర్శం కోసం మాత్రమే వాళ్ళు చేస్తారు. ఇది తెలుసుకోవాలి. అలాగే అమ్మవారికి నిజంగా పాపమా కాదు, కానీ అదొక లీల. అది దీన్ని ఏమంటారు? లీల. అంటుకుపోయి చేస్తే కర్మ, అంటకుండా చేస్తే లీల. ఇది ఒక్కటి తెలిస్తే చాలు ఇక్కడ. కనుక వాళ్ళ లీల ప్రయోజనం లోకక్షేమం. లీలకి ప్రయోజనం లోకక్షేమం. లక్షణం అంటకుండా చేయడం, ప్రయోజనం లోకక్షేమం. కనుక వాళ్ళు ఏవి లీలలు చేసినా లోకానికి క్షేమం. అందుకు వాళ్ళు కలహించుకున్నా, కలిసి ఉన్నా, సరసమాడినా, యుద్ధాలు చేసినా ప్రపంచానికి క్షేమం. మానవుల ఇటువంటి తేడా వస్తే వీళ్ళకి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం. కానీ పరమేశ్వరు కృత్యములన్నీ లోకక్షేమములే. కనుక అమ్మ కన్ను ముయ్యడం ఇదంతా లీలే. వెంటనే అమ్మవారు సరే నేను తప్పు చేశాను కదా, ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం ఏంటో మీరే చెప్పండి అంది. ఎంత గొప్పగా చెప్పిందండి ఇక్కడ. గురువులను అడిగే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, కానీ నాకు తెలిసినండి పుస్తకాల్లో చదివానని చేయకూడదు. అందుకే శివుణ్ణి అడిగింది ఏంటి ప్రాయశ్చిత్తం చెప్పని. ఒక పని చేయి, నువ్వు ఇక్కడి నుంచి తిన్నగా హిమాలయాలకు వెళ్ళు. అక్కడ బదరికాశ్రమ సమీపంలో ఎప్పటి నుంచో ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన కతముడని కత్యయనుడని పేర్లు ఆయనకి. ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన కోరిక ఏంటంటే మహాత్రిపుర సుందరుని పుత్రికగా పొందాలని ఆయన కోరిక. ఆయనకు పెళ్లి పెట్టాకోళ్ళు, తపస్సు మాత్రం ఉంది ఇక్కడ. కానీ ఆయన కోరిక తీరాలి. నువ్వేం చేస్తావంటే ఇక్కడ నీ రూపాన్ని ఒక్కసారి అంతర్ధానం చేసి ఆ మహర్షి దగ్గర శిశు రూపంలో ప్రత్యక్షము. వెంటనే నేను ఏం చేస్తానంటే మా అమ్మాయిని నేను పెంచుతాడు. అతడికి కుమార్తెగా పెరుగు. అతడికి మోక్షానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. కేవలం నువ్వు కుమార్తెగా పొందాలి అనేటువంటి ఒక కోరిక వాసనాప్రాయంగా మిగిలిపోయింది. అది కానీ తీరిపోతే మోక్షార్హుడే. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆయన కుమార్తెగా 8 ఏళ్ల వరకు పెరుగు. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలతో ముచ్చట ఆ 7 వరకే. 8 ఏళ్ల వరకు అంటే బాల అయ్యే వరకు. ఇదంతా ఉపాసన రహస్యం. 8 ఏళ్ల వరకు
ఆయన లాలన పాలన పొందు, ఆయన ధన్యుడైపోతాడు. అమ్మవారు జగన్మాతకి నేను తండ్రి అని మురిసిపోతాడు. 8 ఏళ్ల వరకు ఆ ముచ్చట్లు చూస్తాడు. 8వ ఏట ఆయన ముక్తి పొందిపోతాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆయన అంతవరకు సాధన చేసుకున్న ద్రవ్యాలు కొన్ని ఉంటాయి, అవి పట్టుకుని బయలుదేరిపో. అక్కడి నుంచి నువ్వు అవి పట్టుకుని బయలుదేరితే అప్పుడు ఏం చేయాలో మొత్తం కనిపిస్తాయి. అక్కడ ఏముంటాయి అంటే యోగదండం, అక్షమాల, అలా దీపాలు పెట్టుకునే 2 కుండలు, విసనకర్ర, 2 చామరాలు, ఒక వ్యాసపీఠం, ఒక తాళపత్ర గ్రంథం, వ్యాఘ్రాసనం, అలాగే మొలకెత్తిన పెసరగింజ వేయించినది ఒక్కటి, అది కూడా ఒక్కటి, మొలకెత్తిన వేచిన పెసరగింజ, గంగాజలం, గంగ ఇసుక, ఛత్రము, ఇవి ఉంటాయి. ఇవి పట్టుకు నువ్వు కాశీనగరానికి బయలుదేరు. అక్కడి నుంచి అప్పుడు నువ్వు కాశీకి వెళ్ళేటప్పటికీ 12 సంవత్సరాల కరువు ఉంటుంది, క్షామం, భయంకరమైన క్షామం ఉంటుంది. అప్పుడు నువ్వు కాశీని అనుగ్రహించడం కోసం వాళ్ళందరిపై దయతో అన్నపూర్ణగా అక్కడ నువ్వు ఉండి వాళ్ళందరిని అనుగ్రహించు. అది ఆ అన్నపూర్ణ శక్తిని అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరు. ఎందుకంటే అమ్మవారు అక్కడి నుంచి బయలుదేరారంటే అక్కడ వదిలేసిందినా, అక్కడైతే కథముడు కలిగి వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం అన్నపూర్ణగా అక్కడుండి అనుగ్రహించి అక్కడి నుంచి నువ్వు అలా అలా దక్షిణం వైపురా. దక్షిణం వైపు వచ్చేటప్పటికల్లా ఒక్క మామిడి చెట్టు దగ్గర కొన్ని కనబడతాయి. అది నువ్వు చేరవలసిన చోటు. అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వు అక్కడ కొన్ని కనబడతాయి. అవేంటంటే వ్యాఘ్రాసనం, సోమవృత్తం. సోమవృత్తం అంటే ఒక లింగం యొక్క చుట్టూ ఉన్న వృత్తాకారం. అలాగే సోమసూత్రం, ఘటం అంటే కొండ, సైకత లింగం ఆ సోమసూత్రంలో ఉంటుంది. అంటే ఇది స్వయంభూ అయినటువంటిదే సైకత లింగం. జపమాల, బిల్వమాల, ఒక నాగాభరణం, ఛత్రం, త్రిశూలం, యోగదండం, వస్తువులు చూడండి ఇవన్నీ కూడా, చామరం, 2 యువతులు, అంటే వీడు వెళ్ళేటప్పటికే పరిచర్య చేయడం కోసం 2 ఉన్నారనమాట. అక్కడ 2 యువతులు, ఒక చిలుక, దీపాలు పెట్టుకునే 2 ఘటములు, ఒక అగ్నిహోత్రం, ఒక ఆవు, అక్కడ ఒక పుస్తకం, ఒక వ్యాసపీఠం, ఒక సూచిక ఉంటుంది. అక్కడ కూడా సాంకుర తప్త ముద్గకం ఉంటుంది. సాంకుర తప్త ముద్గకం అంటే వేయించిన మొలకెత్తిన పెసరగింజ. అది ఇక్కడ అంటే మొలకెత్తి వేయించింది రండి, వేయించి మొలకెత్తింది కదా, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ పెసరగింజ అక్కడ ఉంటుంది. అక్కడ ఒక జలతీర్థం ఉంటుంది. ఆ చోటు పేరు కాంచీపురం. అది కాంచీనగరం, అర్థం చేసుకో. అక్కడ నువ్వు ఉంటూ ఆ బెల్వమాల తీసుకుని శివుడికి అలంకరించి ఆ దీపాలు అక్కడ వెలిగించు. నీకు యువతులు పరిచర్య చేస్తారు. అక్కడ గంగాజలం ఉందిగా, దాంతో నాకు అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకుంటూ అక్కడ ఉండి నువ్వు అక్కడ నువ్వు తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల నీకు ఇప్పుడు చేసిన పాపం పోతుంది, అప్పుడు పోతుంది, అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాను, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నిన్నన్నాడు. అంటే మళ్ళీ పెళ్లి ముచ్చటికి ఇంత కథ. ఇది జరిగింది. వెంటనే అమ్మవారు సరే అన్నారు. కథ అనుకున్నట్టే జరిగిందండి. మొట్టమొదట కత్యయనుడు అనేటువంటి మహర్షి, లేదా కథముడు అనే మహర్షికి శిశువుగా దొరికింది. అప్పుడు వాడు పేరు పెట్టుకున్నాడు కాత్యాయని అని పేరు. ఇప్పుడు అమ్మవారికి ఆ విధంగా కాత్యాయని అని పేరు వచ్చింది. ఆ తల్లి తన బాలాస్వరూపంతో అనుగ్రహించింది. అతడు ధన్యుడైపోయాడు. అంటే ఇది బాలా ఉపాసన ప్రక్రియ ఇందులో చెప్తున్నారు. అతడికి ముక్తినిచ్చి ఆ తల్లి అతడు అంతవరకు సాధన చేసిన పవిత్ర ద్రవ్యములన్నీ తీసుకుని కాశీక్షేత్రానికి వచ్చింది. అక్కడ అన్నపూర్ణగా అనుగ్రహించి తిరిగి కాంచీక్షేత్రంలో చేరుకోగానే ఈ ద్రవ్యములు కనబడ్డాయి. అక్కడ ఆవిడ సాధన చేసింది, తపస్సును ఆచరించింది. ఆ తపస్సును ఆచరిస్తూ ఉన్న సమయంలో ఆ తపశ్శక్తికి ముందు తపస్సు చేయాలంటే మంత్రోపదేశం కావాలి. అంతేగాని తాను మఠం వేసి కూర్చుంటే అయిపోతుందా? అంత అమ్మవారికి కూడా ఉపదేశం అవసరమే. చూడండి ఇక్కడ మరి ఉపదేశం ఎవరిస్తారని ఆలోచిస్తుందట. శివుడు అనుగ్రహిస్తే గురువు తనంత తాను వస్తాడు. వచ్చాడు గురువు అక్కడికి. హిమవంతుడు కూతురుగా ఉన్నప్పుడు ఆయనే గురువు, ఇప్పుడు ఆయనే మళ్ళీ వచ్చాడు నారద మహర్షి. ఆయన వచ్చి శివప్రాప్త్యై సుఖోపాయం పంచబాణమనుముని, పంచబాణ మంత్రం ఇచ్చట. అంటే 5 అక్షరాల మంత్రాన్ని అమ్మవారికి ఉపదేశించాడు అని. పంచబాణ మంత్రము అంటే పంచాక్షరీ విద్య అని కొందరు వ్యాఖ్యానం. పంచబాణములు అంటే అమ్మవారికి సంబంధించిన 5 బీజాక్షరాలు. ఇది ఇక్కడ ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు. ఇవి చెప్పడమే కానీ చేసేయకూడదండి, తెలుసుకోండి. ఇవి పంచబాణములు అని చెప్తారు. అది కూడా అని కొందరు చెప్తారు. ఏదేమైనప్పటికి కూడా పంచబాణ మంత్రము ఉపదేశించాడు ముని నారదుల వారు. ఆవిడ కఠోరమైన సాధన చేసింది. ఆ తపశ్శక్తి యొక్క తీవ్రత కైలాసంలోనే శివుడికి తగిలింది. అసలు గౌరీ వియోగాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఈవిడ తపస్సు జనితమైన వేడి కూడా కలిగింది. అప్పుడు ఒక్కసారి ఆయన ముచ్చట చేద్దాం అనుకున్నట్ట. ఆయనకి అమ్మవారిని తలంచుకోగానే కలిగినటువంటి ఆ విరహ వేదన చూసి
ఈయన ఒళ్ళు చల్లబరచాలనుకుందట. ఎవరు? శిరస్సుపోయిన గంగ అనుకుని తన ప్రవాహాన్ని పెంచి ఆయన ఒళ్ళంతా తడిపింది మొత్తం. అప్పుడు ఆ గంగను ఆదేశించాడు, ఇప్పుడు అక్కడ తపస్సు చేస్తోంది కదా, ఆవిడికి నాపై ఎంత భక్తో పరీక్షిస్తాను, అక్కడ శివలింగం ముంచేయడానికి వెళ్ళి నువ్వు అన్నాడు. వెంటనే గంగ వచ్చింది. ఎలా రావడం అంటే శిరస్సు నుంచి దుమికి వెళ్ళలేదుటండి, శివుడు ఒళ్ళంతా తడిపి వెళ్ళింది. శివుడు ఒళ్ళంతా తడిపేటప్పటికల్లా ఆయన ప్రతి రోమకూపాన్ని తడపడంతో శివుడి శరీరం అంతా తడపగానే, శివుడి శరీరం అంటే సామాన్యమా, దానితో మొత్తం 3,50,00,000 తీర్థశక్తి గంగలో ప్రవేశించిందండి. ఎందుకంటే స్వామి శరీరంలో ఉన్నటువంటి రోమకూపముల సంఖ్య అది 3,50,00,000. ఆ రోమకూపాలు తాకగానే గంగలో 3,50,00,000 తీర్థశక్తి ప్రవేశించింది. అంత పవిత్రమైన గంగ దుముకుతూ వచ్చింది. తపస్సు చేసుకుంటున్న ఆవిడికి ధ్వని వినగానే చూసింది. ఇటు చూసేటప్పటికల్లా గంగ తీవ్రంగా వస్తుంది, శివలింగాన్ని ముంచేస్తుంది. వెంటనే భయచకితే కంపించింది, ఆవిడ కంపించిపోయింది. కనుక ఆ వచ్చిన గంగ పేరు కంపా నది అని చెప్పబడుతుంది. కంపా అంత తీవ్రంగా వచ్చింది. వెంటనే ఇది శివలింగాన్ని ముంచేస్తోంది అని తెలుసుకుని తన శక్తుల్లో ఒకటైనటువంటి దుర్గని పిలిచింది. ఆవిడ పేరు మహాకాళి దుర్గ, అమ్మవారికి ఉన్నటువంటి శక్తుల్లో ఒకటి. ఆవిడ పిలవగానే, అంటే దుర్గాదేవికి ఉన్న శక్తుల్లో ఒక దుర్గ, కానీ ఈ దుర్గా ఆ దుర్గ మనకు కన్ఫ్యూజన్ వద్దండి. అమ్మవారి శక్తుల్లో కూడా దుర్గ అనబడి ఒక శక్తి ఉంది, ఆవిడకే కాళీ అని కూడా పేరు. పిలిచి, చూసావా ఈ జలం వస్తుంది, నువ్వేమైనా పని చెయ్యి అంటే, వెంటనే నేను నిరోధిస్తాను ఈ జలాన్ని అని చెప్పి తన చేతిలో కపాలం పట్టుకుంది కాళి. దాని పేరు విశ్వభక్షణ కపాలం. విశ్వాన్ని భక్షించగలుగుతాడు అలాంటి కపాలం. ఆ కపాలాన్ని అంటే పాత్రని ఆ జలం దగ్గర పెట్టింది. అంత పొంగులు వారి వస్తున్న జలం ఆశ్చర్యకరంగా కపాలంలో దూరిపోయింది, మొత్తం అందులో ఉండిపోయింది. అమ్మయ్య అనుకుంది ఆ తల్లి. అప్పుడు మళ్ళీ తపస్సుకు సిద్ధమైపోయి శివుణ్ణి పూజిస్తోంది. ఇది చూసి శివుడు, ఓ మళ్ళీ పరీక్ష పెడదామని, అని గంగ కరువు ఏంటండి, కొంత ప్రవాహాన్ని పంపించారు, మరికొంత వెళ్ళమన్నట్ట. మళ్ళీ గంగ దుముకుతూ వెళుతుంది ఇప్పుడు జటాభారం నుంచి. ఇది సహస్రముఖ గంగగా వెళ్ళింది అనేక విధాలుగా. వెళుతూ ఉంటే మళ్ళీ పిలిచింది, ఎలాగో ఇందాకే వాడిన మందు మళ్ళీ వాడొచ్చని, ఇదిగో మళ్ళీ బంధించని ప్రయత్నించిరా, బంధించలేకపోతుంది. మరి ఏం చేయాలో తెలియట్లేదు. మీదకు వచ్చేస్తుంది ప్రవాహం, శివలింగాన్ని కొట్టేస్తుందేమో. ఇప్పుడు బాధంతా ఏంటంటే తన శివుడు చెదిరిపోకూడదు, ఆ ప్రేమ చూడాలని ఆయన సరదా. తన కోసం ఆవిడ ఎంత అవస్థపడుతుందో చూద్దామని ఆఖరికి అన్నయ్య అని పిలిచిందండి ఆవిడ. ఇప్పుడు ఇక తన వల్ల కావట్లేదని, అన్నయ్య గారు ఎవరు ఆవిడికి? నారాయణుడు. వెంటనే జనార్దనుడు వచ్చాడు. ఆయన కంఠం దగ్గర చంద్రుడు ఉన్నట్టు అంత అందంగా ప్రకాశిస్తున్నాడు. అన్నయ్య ఏమిటి రూపం అంటే, ఇప్పుడు ఇక్కడ కోసం ఇలా వచ్చానే, నన్ను చంద్రకంఠుడు అంటాడు. మరి ఆపగలవా దీన్నంటే, నేను ఉపాయం చెప్తాను ఆపనన్నాడు. ఏమిటంటే, అది వచ్చే లోపల ఆ ప్రవాహం నువ్వు గట్టిగా శివలింగాన్ని పట్టుకో అన్నాడు. ఇదేదో చాలా బాగుందని, పైగా అమ్మవారు అక్కడ 8 ఏళ్ళు వయస్సులో బయలుదేరి వచ్చింది. ఇప్పుడు సుమారు 12 ఏళ్ళు ఉంటే అక్కడ అంతకంటే ఇంకేం లేదు. గట్టిగా శివలింగాన్ని పట్టుకుంది. ఆ శివలింగాన్ని పట్టుకున్నప్పుడు అమ్మవారి యొక్క వక్షస్థలం, ఆ చేతికున్న కంకణాలు ఆ శివలింగాన్ని ఒత్తుకున్నాయట. అసలే సైకత లింగం కనుక ముద్రలు కూడా పడ్డాయట. ఆయనకు కావలసింది అది. ఆవిడ అలా పట్టుకుని గాఢంగా తన యొక్క ముద్రల్ని కూడా దాని ఎందుకు నిక్షిప్తం చేసింది. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అందులోంచి వ్యక్తమయ్యాడు. ఒక్కసారి శివలింగం నుంచి వ్యక్తమైన చాలా ఆనందం కలిగింది అన్నాడు. ఇక్కడ ఆయనకి అది ఆనందం. ఇంత పరీక్ష పెట్టాడు. ఆ తర్వాత అక్కడ అమ్మవారు చూస్తూ ఆశ్చర్యపోయిందిట. ఆయన ఒక్కడు కూర్చునున్నాడు. బాలగా ఉన్న తల్లిని 2 చేతులు ఎత్తి తన ఎడం వైపు తొడ మీద కూర్చోబెట్టుకున్నాడండి. అప్పుడు ఆ స్వరూపాన్ని దేవతలందరూ చూసి కుసుమ వృష్టి కురిపించి శివశక్తులకు నమస్కారం చేశారు. తతస్థ భగవానీశః స్వకీయ అర్ధాసనే శుభే గౌరీం ఉద్ధృత్య హస్తాభ్యాం స్థాపయామాస వామతః. ఎడం వైపు పెట్టుకున్నాడు. అప్పుడు దేవతలందరూ అక్కడికి విచ్చేసి, ఆ స్వామి ఏకామ్ర తరు మూలంలో పృథ్వీలింగముగా ఉన్నవాడు కనుక ఏకామ్రేశ్వరుడు. ఇది పృథ్వీలింగం, సైకతం మొత్తం కూడా సైకతమూర్తి, అది పృథ్వీలింగమయ్యా అని చెప్పారు ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళిద్దరు అలా ఉన్నారో దేవతలు ఋషులు అందరూ వచ్చారు. విష్ణువు లక్ష్మి, బ్రహ్మ సరస్వతి, ఇంద్రుడు సత్యదేవి ఇత్యాదులు అందరూ అక్కడికి వచ్చి ఆ శివపార్వతి నమస్కరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమె పేరు కామాక్షి. ఎందుకంటే శివుణ్ణి మోహింపజేయడం కోసం తన సర్వక్షేత్రాల్లో ఉన్న శక్తిని కంటిలోకి తీసుకుని తపస్సు చేసింది ఆవిడ. అందుకే ఆవిడ పేరు కామాక్షి. అటువంటి ఆవిడ సర్వ శివాలయాల్లో ఉన్న శక్తి ఆ తల్లిలో ఉంది ఇక్కడ. అలాంటి శక్తి కామాక్షిదేవి. ఇప్పుడు ఆయన పేరు ఏకాంబరేశ్వరుడు, కానీ అసలు పేరు శివపార్వతులు. కానీ ఆవిడ రూపం మారి వస్తే మళ్ళీ శివుడు మరో రూపంతో ఆవిడ చేపడతాడు. ఇది ఒక పద్ధతి. ఆవిడ ఎన్ని రూపాలు ధరిస్తుందో దానికి తగ్గట్టు మళ్ళీ ఆయన రూపాలు ధరించి వివాహం ఆడుతూ ఉంటాడు. అక్కడ శివుడు ఒక మాట చెప్తున్నాడు, ఏనాడో మా వివాహం జరిగింది,
కానీ కొంతమంది ఋషులు అప్పుడు చూడలేదు, వాళ్ళు చూడాలనుకున్నారు. వాళ్ళ కోసం నేను ఇప్పుడు మళ్ళీ వివాహం చేయించుతున్నాను, ఇప్పుడు మళ్ళీ వివాహం చేసుకుంటా. ఎవరికి? ఈవిడికే. ఎందుకంటే మా కొత్త రూపం ధరించి వచ్చింది కనుక కొత్త బాలను మళ్ళీ చేపడతాను అన్నాడు. ఇక్కడ మళ్ళీ వివాహం అంటే పద్ధతి అన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే చాదస్తం ఎక్కువ ఆయనకి. మరి 4 వేదాలు 4 ముఖాల్లో పెట్టుకుంటే చాదస్తం ఉంటుంది మహానుభావుడికి. కనుక పద్ధతే. కనుక కన్యాదాత కూడా ఉండాలి. ఎవరయ్యా కన్యాదాత అంటే మా అన్నగారు అంది ఆవిడ. వెంటనే నారాయణుడిని కన్యాదానం చేయడానికి నిర్ణయించాడు బ్రహ్మదేవుడు. తాను పౌరోహిత్యం. వెంటనే కళ్యాణ మండపం ఏర్పాటు చేసేసాడు విశ్వకర్మ. అప్పుడు వెంటనే ఈ తల్లి తపస్సు చేస్తుంది. ఈమెను పెళ్లి కూతురుగా అలంకరించి తీసుకురా లక్ష్మీదేవికి చెప్పాడు విష్ణువు. అప్పుడు లక్ష్మీదేవి, సరస్వతి, శచీదేవి కలిసి అమ్మవారిని తీసుకువెళ్ళి చక్కగా అలంకారం చేసి తీసుకొచ్చారు. అలంకృత్య ప్రియే గౌరీం ఆకల్పై రానయేతివై, అన్ని అలంకారాలతో తీసుకురమని చెప్తే ఆవిడ అలంకరించిన తీరు వర్ణిస్తున్నారు ఇక్కడ. సింజన్మణి మంజీర రంజితాంఘ్రి సరోరుహ కాంచనమయ కాంచీవద్ధకటీతట ముక్తామయ కంచుక సంహితోత్తుంగ పయోధుర రత్నాంగుళీయకాలంకృత కరాంగుళి కురువిందమణి ఖచిత కటక భాసుర కరయుగళ నాగమాణిక్య ప్రోత ముక్తాహార శోభిత కంఠసీమ మార్తాండ మండలాకార మణికుండల మండిత కర్ణయుగళ నాసాముక్తామణి వ్యాజి సేవమాన తారాగణ భ్రాజమాన వదన చంద్ర అంటూ ఆవిడకున్న అలంకారములన్నీ వర్ణించారు ఇక్కడ. సర్వాలంకార శోభితే, ఎందుకంటే అలంకారం చేసింది లక్ష్మీదేవి. ఏం కోదవండి ఇక్కడ. అలా అలంకారములు చేసి బాలను తీసుకువస్తే నారాయణుడు సంతోషించి శివుని పాదాలని బంగారు పళ్ళెంలో పెట్టమని ప్రార్థించాడు. ఆయన పాదాలు పెట్టాడు. పెట్టిన వెంటనే లక్ష్మీదేవి శ్రీరాజ్యైరమయా ముక్తై సువర్ణ కరకాగ్రత పాదౌ ప్రక్షాళ్య దేవస్య భక్త్యా పరమయా హరి. లక్ష్మీదేవి స్వర్ణపాత్రలో శుద్ధ జలమును తీసుకుని పోస్తూ ఉంటే నారాయణుడు ఆ పాదములు కడిగాడు. కడిగిన తర్వాత ఆ నీరున్న పాత్రను వేరే పెట్టి మరొక బంగారు పీఠం తీసుకుని దానిపై స్వామి పాదములు పెట్టి స్వీయ పీతాంబరాగ్రేణ మృదు సమృజ్య పాణిన, తన పీతాంబరపు ఉత్తరీయం తీసుకుని తన చేతులతో ఆ పాదాలను ఒత్తేట్టు మృదువుగా. ఆ తడి ఒత్తాడు, ఇక్కడ గట్టిగా రాయలేదు, నేను పాదాలు కందిపోకూడదు. అందుకు మృదువుగా ఒత్తి సువర్ణ కరకాల్లక్ష్మ్యా ముక్తాధారాంబునా సహా అలా చేసి శ్రీమదేకామ్రనాథాయ కామాక్షీం ప్రదదౌ హరి. ఆ ఏకామ్రనాథుని యొక్క హస్తమునందు కామాక్షీదేవి హస్తం పెట్టి నారాయణుడు కన్యాదానం చేశాడు, కన్యాధార వేశాడు. ఇదే ఇప్పటికీ మనకి తమిళనాడులో విష్ణువు కన్యాదానం చేస్తుంటే శివపార్వతులు వివాహమైన దృశ్యాలు మనం చూస్తున్న కళ్యాణ మండపాల కథ ఇదండి. ఈ విధంగా చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు కామాక్షి గళంలో మంగళసూత్రం కట్టాడు అని కూడా వర్ణించారు. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. ఆ తర్వాత అమ్మవారు శివుని ప్రక్కన కూర్చున్నారు. ఆ దృశ్యం ఎంత రమణీయమో. ఏకామ్రనాథుని ప్రక్కన కామాక్షిదేవి. కామాక్షీం ఉత్పలాభాక్షీం దేవీం అక్షీణ వైభవాం శ్రీమదేకామ్రనాథస్య సర్వే పార్శ్వే నివేశ్యతాం. స్వామివారి యొక్క వామభాగమనందు కామాక్షిదేవి కూర్చున్నది. అప్పుడు వారు ఉభయులకి ఇటు అటు కూడా నత్వా శివౌ రమా భక్త్యా గృహీశిత చామరా విజయామాస సంయత్త వాణ్యా సహ ముదా తదా. కామాక్షి ఏకామ్రనాథుడు సింహాసనంపై కూర్చుంటే వారికి ఇటువైపు అటువైపు లక్ష్మీదేవి సరస్వతీదేవి చామరవులు పట్టుకుని వీచుతూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని దేవతలందరూ చూస్తున్నారు, మనము చూసి ధన్యులమయ్యాం. ఎవరైతే ఈ వివాహాన్ని ఈ దృశ్యాన్ని భావిస్తారో వారికి దివ్య ఫలములు లభిస్తాయంటున్నాడు ఇక్కడ ఈ కృతి రచించినటువంటి వ్యాస భగవానుడు. అటుపై శివుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ వివాహం జరిగినది ఎప్పుడయ్యా అంటే అది ఇప్పటి మన్వంతరం కాదండి, తాండవ కల్పంలో జరిగినటువంటి కథ. అప్పుడు తామస మన్వంతరంలో జరిగినది ఈ కథ. అంటే ఎప్పటిదో ఈ కథ, ఇప్పుడు ఈ మన్వంతరపు కథ కాదు. ఇది జరిగిన తర్వాత అంటున్నాడు, అనేక మంది మహర్షుల కోరికపై నేను మళ్ళీ వివాహాన్ని జరిపించాను. ప్రతి ఏడాది పూర్ణిమతో కూడిన ఫల్గుని వస్తుంది. ఇది సాధారణ మార్చి ఏప్రిల్ మాసాల్లో వస్తుంది. ఆ రోజున ఈ వివాహం జరుగుతుంది. ఇప్పటికీ ఆ ఉత్సవాలు చేస్తూ ఉంటారు, వివాహం జరుపుతూ ఉంటారండి స్వామివారికి. ఆ రోజున నా వివాహాన్ని ఎవరు చూస్తారో ఇక్కడ వాళ్ళు మా ఇద్దరు అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతి ఏడాది జరగాలని ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ పృథ్వీలింగం కామాక్షీదేవి యొక్క తపశ్శక్తి చేత అంత ధన్యమైంది. అప్పుడు అమ్మవారు
యొక్క తపస్సు కూడా ఆ శివలింగంలో మేళనమైంది. పైగా అమ్మవారి యొక్క హస్తముద్రలు శరీర స్పర్శ పొందడం చేత లింగంలో శక్తితత్వం కూడా ప్రవేశించింది. అదొక విశేషమైన అంశం. అటువంటి భవ్యమైనటువంటి క్షేత్రము పృథ్వీలింగ క్షేత్రము కాంచీపురము. ఇలాంటి కాంచీపురంలో నాకు ఒక అనుభవం జరిగిందయ్యా అన్నాడు మార్కండేయుడు. Now